కృపణము కన్నివేలనా కృపణము కృతజ్ఞత కలిగి చురుగాచెదరు కన్నివేలనా Never
నేనున్న స్థితిలో నీ కృప తప్ప వేరే గతి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చిన్న ప్రార్థన. పరిశుద్ధి సమాధానముగా ఉంది. ఇది యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? దైవజనులు చెప్పారు, లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్లగా వచ్చారు. ఏ గొర్రె పిల్లని? మన గొర్రె పిల్ల కాదు. ఎవరు గొర్రె పిల్ల? దేవుని గొర్రె పిల్ల. ఎందుకు అంటే లోక పాపమును మోసుకుని పోవటానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని ఆయన చెప్పారు. ఓకే, ఇక్కడ అదే మాటని తిమోతికి పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు తిమోతికి, పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఖ్యాతి పొందటానికి, ఘనత పొందటానికి మాత్రము కాదు. కానీ అనుకోకుండా అవన్నీ ఆయనకు వచ్చి పడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన వచ్చిన పని మాత్రము అగ్రపీఠాలను అద్రోహించటానికైతే కాదు. ఆయన దీనుడుగా, కడు బీదగా, దరిద్రుడుగా మన కొరకు ఈ భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డారు. ఆయన వచ్చిన ముఖ్య ధ్యేయం ఏంటంటే పాపులను రక్షించడానికి. ఎవరు రక్షించడానికి? ఆయన పాపులను రక్షించడానికి. నాకు రక్షణ అవసరం అన్న వారి చేతులు ఎత్తండి. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు అన్న ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. పాపము పోవాలంటే రక్తము సిందించబడాలి. రక్తము, ఈ జంతువు రక్తము, ఈ పశువుల రక్తము పాపమును పోగొడితే తాత్కాలికంగా యేసు ప్రభు రక్తము యావత్తు ప్రపంచం యొక్క పాపాలని పోగొట్టింది. దేవునికి స్తోత్రం. తాత్కాలికంగా ఈ బలులు, నైవేద్యాలు రక్తం సిందిస్తేనే గాని పాపక్షమాపణ లేదన్న నియమము దేవుడే ప్రత్యక్షపరిచాడు, దేవుడే ప్రవేశపెట్టాడు. దేనికంటే ఇది యేసు ప్రభు వస్తారు, మనందరి కొరకు రక్తం సిందిస్తారు, మన పాపాలన్నిటినీ క్షమిస్తారు.
ఈ బలి అర్పిస్తేనే కానీ పాపం పోదన్న విషయం ఆయన ముందు నుంచి చెప్పకపోతే, ఒక్కసారిగా ఆయన వచ్చి రక్తం చిందించాడు నీకు బదులుగా పాపం పోయిందంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక మాదిరిగా మరి ఈ సిస్టాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. మనిషి పాపం పోవాలంటే ఏదో ఒక జంతువు రక్తం. అయితే ఇప్పుడు డబ్బులున్న వారు గొర్రెపిల్ల, మేకపిల్ల, చివరికి ఏమి పైసలు లేని వారు ఒక పావురైనా తీసుకెళ్లి రక్తం చిందిస్తే వారి పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఇది ఎవరికి చెప్పిన నియమము? దేవుడు పెట్టిన నియమం. ఇవన్నీ ఎందుకోసం అంటే ఇవన్నీ ఛాయ, నిజ స్వరూపం అయితే కాదు. ఇవన్నీ ఎక్కడికి నడుపుతున్నాయంటే యేసు రక్తములో నిశ్చయముగా. అయితే ఆయన ఎందుకు వచ్చాడు? మొదటిసారి అంటే పాపులను రక్షించటానికి. పాపానికి విరుగుడు ఈ ప్రపంచంలో ఏ మేధావి కనిపెట్టలేదు. యేసు రక్తము తప్ప ఇంకే నామములోను ఏ విధంగాను మనిషి పాపము పోదు. ఇంకెక్కడ మనిషి పాపానికి క్షమాపణ లేదు. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే మన పాపాన్ని మనం గుర్తించాలి. ఏం చేయాలండి? మన పాపాన్ని మనం గుర్తించాలి. నువ్వు పాపివి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను పాపం చేయలేదు అని నువ్వు చెయ్యొత్తమంటే ఎత్తగలవా? ఎత్తలేదు. నువ్వు పాపివి అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలి. ఎందుకంటే మనిషి నైజం అది. కానీ బైబిల్ చెప్తుంది, ఎవడైనా నువ్వు ఒకవేళ నేను పాపం చేయలేదంటే గనక వాడు అబద్ధికుడే. యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను రాసిన మొదటి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏదనగా, ఎవరి వల్ల విన్నాడు అంటే యేసు ప్రభు మూలన విని, ఈ సొంతంగా కాకుండా ఆయన వలన విని ఈ ప్రకటన, ఈ సువార్తని ప్రకటిస్తున్నాడు. ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏమాత్రము లేదు. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందము. మనం సత్య సంబంధులమని, మనదే సత్యమని, ఇంకెవరూ సత్యాన్ని అనుసరించట్లేదని, ఒకవేళ మనం భ్రమలో ఉంటూ కూడా, ఒకవేళ మనం మనలో పాపాన్ని దాచుకుంటే మనం అబద్ధికులం, మనలో సత్యము లేదు. ఎందుకనగా ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే, చీకటిలో నడవటం అంటే ఏంటండి? ఇక్కడ చీకటిలో నడవటం అంటే ఏంటి? కరెంటు పోయినప్పుడు నడవటమా? అది కాదు. చీకటి అంటే పాపం, వెలుగంటే నీతి. అర్థమైందని? చీకటిలో నడవటం అంటే ఒకవేళ చీకటి కార్యం నీ మనసులో ఏదైనా ఒకటి దాచుకొని, ఏదో ఒక బలహీనత నీలో కాపాడుకుంటూ, దానికి నువ్వు మేత వేస్తూ, దాన్ని పరిరక్షిస్తూ, దాన్ని సీక్రెట్ గా దాచుకొని, దాన్ని అలాగే కొనసాగిస్తూ నేను క్రీస్తులో సహవాసము గలవాడని నువ్వు చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు, నీలో సత్యము లేదు. క్రీస్తు ఎద్దకు వచ్చిన వాడు పూర్తిగా ఎంటీ అయిపోవాలి. అంటే అతనిలో ఏమీ మిగలకూడదు, తనకంటూ సున్నా అయిపోతే తప్ప వాడు క్రీస్తు శిష్యుడు కాడు. సున్నా అయిపోతే తప్ప క్రీస్తు శిష్యుడు కాడు. ఒక సంగీత విద్వాంసకుడు, సంగీత దర్శకుడు ఇంకా సంగీతం నేర్చుకోవాలని పెద్ద దర్శకుడి దగ్గరికి వెళ్ళి నాకు సంగీతం నేర్పమని అడిగాడట. మన భారతదేశంలో జరిగిన విషయం ఏది? అప్పుడు ఆయన అన్నాడట, ఆల్రెడీ నువ్వు 1-2 సినిమాలు తీసావు కదా, నువ్వు సంగీత దర్శకుడిగా పేరు పొందావు కదా, ఇంకా నేర్చుకున్నది ఏముందంటావు అన్నాడట. లేదు, నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన ఒకటే చెప్పాడట, నీకేం తెలుసో, నీకేం తెలిసిందని నువ్వు అనుకుంటున్నావో అదంతా నాకేం తెలియదని మర్చిపో, అప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తానని చెప్పాడట. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు మనకంటూ ఏమీ దాచుకోకూడదు, మనకంటూ సీక్రెట్స్ ఏమీ ఉండకూడదు. అవన్నీ ఆయన దగ్గర విప్పేసేయాలి, అవన్నీ ఆయన దగ్గర పెట్టేసేయాలి, అవన్నీ ఆయన ద్వారా బయటకు వదిలిపెట్టేసి పూర్తిగా సున్నా అయిపోతే అప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు. కానీ ప్రతి వ్యక్తి సంచిలోనూ ఏదో ఒకటి ఉంది, ప్రతి వ్యక్తి జేబులోనూ ఏదో ఒకటి ఉంది, ప్రతి వ్యక్తి సెమున ఏదో ఒకటి ముడేసుకుని తిరుగుతున్నారు. పైగా వీళ్ళ పేరు చెప్పుకునేది ఎక్కడా? మేము క్రీస్తు సహవాసము గలవారు అని చెప్పుకుంటున్నాం. మరి చెల్లుతుందా? మీరు అబద్ధికులంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీలో సత్యం లేదంటే ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. మీ సత్య సంబంధులు, మీరు అబద్ధికులు కారు, కానీ మీలో పాపం ఉంది. మరి దేవుడు ఒప్పుకుంటాడా? మీరు దేవుని సహవాసం గలవారమని మీరు పాపం దాచుకుని దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే మీరు పరలోకం వెళ్తారా? మీరు చేసే ఈ కార్యక్రమాల మూలంగా మనకు నిత్య జీవం వస్తుందా? రాదు. మనం చేసేవి చేస్తూ పాపానికి వేరుగొడ క్రీస్తు రక్తం అని గుర్తించి దాన్ని వెలతెచ్చి మరి మనం కొనలేము, కానీ ఉచితంగా ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి, అది అమూల్యమైన రక్తము కాబట్టి ఆ రక్తములో కడగబడిన మన జీవితము మరలా లోకంలోనికి వెళ్ళకుండా కాపాడుకోగలిగితే అప్పుడు మనం చేసే ఈ కార్యక్రమాలన్నిటికీ విలువ ఉందండి. లేకపోతే మనం చేసే కార్యక్రమాలకి విలువ లేదు. అవునా? అందుకే తర్వాత మాట చదువుతాం చూడండి, ఏమంటాడు ఇక్కడ? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. చాలండి. మామూలు సహవాసము గలవారమని అడ్జస్ట్ అయిపోతే కాదు, మనము ఆయనతో ఇంకా పూర్తి సహవాసములోకి ఎదగాలి. ఏ సహవాసం అంటే ఇది? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసానికి మామూలు సహవాసానికి తేడా ఏంటో చెప్పాలి. సహవాసం అంటే, నన్ను ఎప్పుడు చూశారు మీరు? ఉదాహరణకి నన్ను ఎప్పుడు చూశారు మీరు? ఇప్పుడు సీజనల్ సహవాసం అనమాట ఇది, అంతేనా? ప్రతి పండక్కి లేదా ఏదైనా ఒక విశేషమైన కార్యక్రమానికి మాత్రమే మీకు నాకు సహవాసం ఉంది. కానీ అన్యోన్య సహవాసం అంటే ఏంటి? ఎల్లప్పుడూ, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయంలో కూడా ఆయనతో కలిసి జీవించడాన్ని అన్యోన్య సహవాసం అంటారు. మీరు క్రీస్తులో మామూలు సహవాసం గలవారుగా ఉన్నారా? అన్యోన్య సహవాసం గలవారుగా ఉన్నారా? మీరు నాకు చెప్పొద్దు, పక్కోళ్ళకి అసలు చెప్పొద్దు, ఎవరు నమ్మకూడదు. అయితే మీరు అన్యోన్య సహవాసం గలవారు ఉండాలంటే ఒక షరతు ఏంటది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడవాలి. వెలుగంటే ఏంటి? ఇక్కడ నీతి, నిజాయితీ. చీకటి అంటే పాపం. నీలో పాపం ఉన్నంతసేపు నీవు ఆయనతో అన్యోన్య సహవాసము గల వ్యక్తివి కావు. భ్రమలో బ్రతుకుతున్నావు, భ్రమలో భక్తి చేస్తున్నావు, భ్రమలో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నావు. నువ్వు భ్రమతోనే చచ్చిపోతావు, నువ్వు పరలోకంలో కనబడవు. అర్థమైందండి? ఈ చిట్టాలో గొప్ప గొప్ప మేధావులు, బోధకులు, గొప్ప గొప్ప మరి సైంటిస్టులు, చాలా మంది వేదాంత వ్యక్తులు, వేదాంత శాస్త్రవేత్తలు కూడా అందులో ఉంటారు. అర్థమైందా? ఎలా చెప్పారండి మీరు అడగొచ్చు. మత్తయి సువార్త 7:20-21-22 చదువుకుంటే, ఇప్పుడు చదవద్దు, అక్కడ అర్థమవుతుంది. మహా మేధావులు, పెద్ద పెద్ద బోధకులంట, నీ నామం పేరట అద్భుతాలు చేశామంటాడు ఒక ఆయన వచ్చి. నీ నామం పేరట దెయ్యాలు వెడలు కొట్టానండి ఒక ఆయన వచ్చి. నీ నామం అనేకమైన అద్భుతాలు చేసి, దెయ్యాలు వెడలు కొట్టాను, అద్భుతాలు చేసి, ప్రవచనాలు చెప్పాను. మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయవారు మీరు నా యొద్ద నుండి. పెద్ద పెద్ద బోధకులే మీరెవరో నాకు తెలియదు అంటే మీరు, నేను, మనం అందరం ఎక్కడ ఉంటాం మరి? కదా? అంటే దేవునికి తీర్పులో చిన్న పెద్ద అని తారతమ్యం లేదు. సత్యాన్ని అనుసరించే వ్యక్తిగా మనం ఉండాలంటే మనం వెలుగులో, ఆయన నడుచుని ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. చీకటి అనేది మనలో ఉండకూడదు. చీకటి క్రియ అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చీకటి క్రియ నీ జీవితంలో ఉన్నంత కాలము నువ్వు నిజమైన భక్తుడివి, భక్తురాలువి కావు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెంత హంగామా చేసినా, ఎంత గొప్పగా పండుగలుగా ఆచరించినా, నువ్వెంత గొప్పగా ఎన్ని కానుకలు అర్పణలు దేవుడికి ఇచ్చినా అవేవి లెక్కల్లోకి రావు. అదంతా సున్నా, అదంతా సున్నా. అందుకే ఇక్కడ చదువుతాం చూడ, తర్వాత మనం ముగించుకుందాం. ఎప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడిచి ఆయనతో అన్యోన్య సహవాసము గలవారై మీరు ఉంటే గనక అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. ఎవరు పడితే వారు పాపాలు దేవుడు క్షమిస్తాడా? అప్పుడు అన్నాడంటే అర్థం ఏంటంటే షరతున్నట్టే కదా. అప్పుడు ఆయన రక్తం మీ ప్రతి పాపము నుంచి పవిత్రులు చేస్తుంది. ఎప్పుడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో ఉండటానికి ఇష్టపడి, మీలో నుండి చీకటి మీకు మీరే తీసేసుకొని, మీకు మీరే హద్దు గీసుకొని, మీకు మీరే దాన్ని దూరం చేసుకుని, మీకు మీరే షరతు పెట్టుకుని, మీకు మీరే మారుమనస్సు పొంది, మీకు మీరే ఆ చీకటికి దూరంగా బ్రతికినప్పుడు అప్పుడు
ఆయన మీ ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆ పాపాలను దేవుడు క్షమిస్తాడు. చేసుకుంటూ పోతే ఆయన క్షమించుకుంటూ పోతాడు. మరి ఆయన ప్రతి పాపాన్ని క్షమించుకుంటూ వస్తాడు. నేను చేసుకుంటూ పోతానంటే కుదురుతుందా? ఆ పాపాలు క్షమించబడతాయా? కుప్పలు కుప్పలుగా నీ వెనుకుంటూ పోతాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఎక్కడుంటే అక్కడ నువ్వు కుప్పలు కుప్పలుగా పాపాలు రాసులు రాసులుగా పేర్చుకుంటూ పోతే తీర్పులో నీకంటే 1000 రెట్లు అవి అధికంగా కనిపిస్తే ప్రమాదం ఉంది. నీ పాపములు క్షమించబడాలంటే షరతు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడిచి చీకటిని పోగొట్టుకున్నప్పుడు అప్పుడు ఆయన మీ ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎలా పడితే అలాగ వచ్చేసి ఈ క్షణంలో పాపని ప్రభు క్షమించమంటే మీ పాపాలు క్షమించబడతాయా? షరతు ఉంది. ఆ షరతు ప్రకారంగా దేవుని అన్యోన్య సహవాసం గలవారుగా మనం గుర్తింపు పొందితే అప్పుడు ఆయన మీ ప్రతి పాపముల నుంచి ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఓకే, తర్వాత మనం చదువుదామండి. ఇక్కడ చాలా సిక్కు ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి యోహాను గారు తల ఎందుకు ఎగిరిపోయిందో తెలుసా మీకు? ఏ యోహాను గారు? మీ ఊర్లో ఎవరైనా యోహాను తల ఎందుకు ఖండించబడిందో తెలుసా మీకు? క్రైస్తవులు అడిగితే చెప్తారు, మమ్మల్ని అడుగుతారు ఏంటంటే గారు అలా ఖండించబడటానికి కారణం ఏంటో తెలుసా మీకు? అప్పుడున్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండించినది. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ద్రోహం చేస్తున్నావు నీ సహోదరుడికి అని ఖండించినందుకు పగబెట్టుకుని రాణి ఆ తల నరికించేసిందండి. అర్థమైందండి మీకు? ఇప్పుడు పాపవి అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? నీలో లోపం ఉందని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? కప్పుకోవడానికి ఇష్టపడే క్రైస్తవులు ఉన్నారు కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడే క్రైస్తవులు లేరు. ఎందుకు తెలుసా? ఒప్పుకుంటే అక్కడితో వదిలేసేయాలి. మరి అర్థమైందా? అక్కడితో వదిలేసే దమ్ము లేదు, అక్కడితో వదిలేసే ఉద్దేశం లేదు, అక్కడితో దాన్ని వదులుకునే ఆశ నీకు, అటువంటి తలంపు నీలో లేదు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కప్పుకున్నంత కాలం అది నిన్ను తినేస్తాను. మన ఇంట్లో త్రాసుపాము వచ్చింది అనుకో, అయితే దాన్ని చంపేయి, నువ్వు బ్రతుకుతావు. లేదా దాన్ని బ్రతికించు, నువ్వు చేస్తావు. అవునా కదా? నిద్రపోతామండి మన ఇంట్లో త్రాసుపాము ఉంటే? నిద్ర పడుతుందా? కానీ నీలో పాపం పెట్టుకుని నువ్వు నిద్రపోతున్నావు. అది నేను చంపేస్తుందని తెలిసి కూడా వాక్యం చెప్తున్నా కానీ భయం లేకుండా జీవించేస్తున్నావు. దానికి పాలు పోస్తున్నావు, టిఫిన్ పెడుతున్నావు, టీ ఇస్తున్నావు, దానికి కావలసినవన్నీ మీరు పెట్టి దాన్ని చక్కగా నీతో పాటు సాదుకుంటున్నావు. అది ఎక్కడికి తీసుకుపోద్ది? నిన్ను నరకానికి తీసుకుపోద్ది. ఇది నీకు తెలీదా? తెలుసు. వినలేదు ఎప్పుడు? నువ్వు ప్రతి వారం వింటావు, ప్రతి సంవత్సరం వింటావు, అయినా భయం లేదు. ఉందా? భయం లేదు. అందుకంటాడు ఇప్పుడు ఈ మాట మరలా ఒకసారి చదువుకుందాం. మనము పాపము లేని వారమని మనము చెప్పుకుని నీడలా మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, నాలో పాపము లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క చేయకుండా లేవలేదు. నేను పాపినని చెయ్యెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? దమ్ముంటే అక్కడ కూడా ఒక్క చేయకుండా లేవదు. దానికి దీనికి తేడా ఏంటి అసలు? నేను పాపము చేయలేదని ఒప్పుకోమంటే ఒప్పుకోలే. నువ్వు పాపం అంటే అసలు ఒప్పుకో. నేను పాపం చేయలేదని ఫోన్ చేయమంటే మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎవరినో మోసం చేయడం కాదు. ఏంటి? పాపం మనలో ఉంటే నష్టపోయేది మనమా, మన పక్కింటోళ్ళ? పాపం మనలో ఉంటే మన భర్త మనమా నష్టపోయేది? మన పాపం మనలో ఉంటే మన భార్య మనమా నష్టపోయేది? భార్య భర్తల బంధము, అక్క చెల్లెల బంధము, తల్లిదండ్రులు పిల్లలకున్న బంధము, ఈ బంధాలు ఏవి ఎవరిని రక్షించలేవు. ఎవరు పాపానికి వారే శిక్ష పొందాలి, ఎవరి నీతికి వారే కర్తలు, ఎవరి రక్షణ వారిదే. కానీ ఒకటి మాత్రం నిజం, నేను పాపము చేయలేదని మీరు చెప్పుకునేలా మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనొచ్చు, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయాలి. మన పాపాన్ని మనం ఒప్పుకున్న రోజున ఆయన మన పాపములను క్షమిస్తాడట.